నేను ఎప్పుడు ఎక్కడ భంగపడలా. నేను తెలుసుకోవడానికి వెళ్తాను తప్ప స్పీచ్లు ఇవ్వడానికి పాఠాలు చెప్పడానికి వెళ్ళను. అక్కడ తెలుసుకోవడానికి వెళ్ళాను. ఇమీడియట్గా మీడియా విజయవాడలో మీడియా వాళ్ళు మీట్ ద ప్రెస్ అని పెట్టి పిలిచారు నన్ను. ప్రెస్ మీట్ నేను పిలవలా. నేను వస్తున్నానని తెలిసి ప్రెస్ వాళ్ళు పిలిచారు. పిలిచి ఏం చూసి వచ్చావు చెప్పంటే చెప్పాను. ఖచ్చితంగా ఏం జరగబోతుందో చెప్పాను. ఈవేళ అక్కడ పొలాలు ఇచ్చిన వాళ్ళంతా లాభం ఆశించి ఇచ్చారు. ఇది కూడా సైబరాబాద్ లాగా ఎకరం 10,000 ఉన్నది గజం 10,000 లెవెల్కి పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అని చెప్పే ఉద్దేశంతో ఇచ్చారు తప్ప మీరు ఇప్పుడు చెప్తున్నారే త్యాగం చేశారని. త్యాగం కాదు. త్యాగం అంటున్నావు. చివరికి ఇది త్యాగమే అవుతుందేమో చూసుకోండి. ఇదొక బిజినెస్. ఇప్పుడు మనం ఎలా అయితే మనకు ఉన్నటువంటి ల్యాండ్ దాన్ని డెవలప్మెంట్కి ఇస్తాం. డెవలప్మెంట్కి ఇచ్చేటప్పుడు మాట్లాడుకుంటాం. 50-50యా 40-60యా తీసుకుంటూ మాకు ఎంత ఇస్తావు, ఎన్ని ఫ్లాట్లు ఇస్తావు, ఆ డిజైన్ ఏంటి. ఇది కూడా అలాంటిదే. ఇక్కడ క్యాపిటల్ కడుతున్నావు, డెవలప్మెంట్కి ఇస్తున్నావు, మాకు ఎంత ఇస్తావు వెనక్కి ఒకటి మాట్లాడుకున్నాం. ఈయన తీసుకున్నటువంటి 30,000 ఎకరాల స్థాయికి ఈ క్యాపిటల్ డెవలప్ అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతో ఆయన ఆయుర్దాయంతో నాకు తెలియదు, కానీ నేనైతే ఉండను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి ఇచ్చినటువంటి రైతుల్లో పెద్ద తరం వాళ్ళు నాలాగా 60 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆ డబ్బు కంట చూసేటువంటి అవకాశమే లేదు. ఎక్కడ అలా పెరగల ప్రపంచంలో. నువ్వు అది కూడా చెప్పాడు శివరామకృష్ణ, నీకు అంతగా కావాలంటే 1,500 ఎకరాలు అవసరం. 1,500 ఎకరాలు తీసుకో, వాళ్ళతో ఇల్లు డెవలప్మెంట్కి. మిగతా 30,000 ఎకరాలు ఆ రైతులు చేసుకుంటారు. నీకెందుకు? అక్కడ క్యాపిటల్ వస్తే వాల్యూలు పెరుగుతాయి, రైతులే డెవలప్మెంట్ చేసుకుంటారు. ఆ డెవలప్మెంట్ చేసుకోవడానికి వీలుగా రీజనల్స్ అవి ఐడెంటిఫై చేయి. ఈ రీజన్లో ఇంత, ఈ రీజన్లో ఇంతని. కానీ నువ్వు తీసుకుని నువ్వు డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేయడం ఏంటా? అదపాతాడానికి పోతావు జాగ్రత్త అని శివరామకృష్ణని హెచ్చరించాడు. ఈవేళ నారాయణ గారు మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, శివరామకృష్ణ రిపోర్ట్ ప్రకారం ఇచ్చాం, కావాలంటే నువ్వు అక్కడికి రా. అక్కడ రైతులంతా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఆ ఆనందం దుఃఖం అయిపోతుందనే నా బాధ. కాకపోతే నేను చాలా సంతోషిస్తాను. ఎక్కడ జరగలేదు ప్రపంచంలో ఇలాగా. 10 ఏళ్లలో 15 ఏళ్లలో 7,000 కిలోమీటర్ల రీజన్లో క్యాపిటల్ డెవలప్ అవ్వాలంటే ఈ రాజమండ్రి, వైజాగ్, విజయవాడ మిగతా ఊర్లన్నీ కూడా వీడు పెట్టేసి మనం అందరం అక్కడ షిఫ్ట్ అయిపోవాలి. అలా ఎక్కడ జరగదు. ఇంతే తప్ప దీంట్లో పెద్ద లాజిక్ ఏం అక్కర్లేదు. నువ్వు చేసింది తప్పు, ఓకే, నువ్వు రైట్ అనుకుంటున్నావు, నువ్వు చెప్పు నీది ఏ రకంగా రైటో. అవతలాడి మీద ఎక్కడ ఏంటి? నేను ఒక విషయం చెప్పి ఈ విషయం నువ్వు తప్పు చేస్తున్నావు అంటే కాదు, ఈ రకంగా ఇది రైట్ అని చెప్పడంలో అర్థం ఉంది. కానీ మా మీదకి వచ్చి మా మీద అటాక్ ఏంటి? రూలింగ్ పార్టీ కాబట్టి నిన్ను మేము అడగటానికి హక్కు ఉంది. అలాగే నువ్వు రూలింగ్ పార్టీకి చెందినవాడివి కాబట్టి, మంత్రి కాబట్టి నీ ప్రాపర్టీస్ విషయం అడిగాం. మొన్నటిదాకా నీ దగ్గర ఏమున్నాయో ప్రజలకు తెలీదా? ఎందుకు అడగలేదు? అందరూ చేసుకుంటున్నారు, నారాయణ చేసుకుంటున్నాడు. ఈవేళ ఎందుకు అడుగుతారంటే నువ్వు మంత్రి అయ్యావు, నువ్వు రెస్పాన్సిబుల్ పొజిషన్లోకి వచ్చావు, నీకు తప్పు చేసేటువంటి అర్హత లేదు, అందుకు అడుగుతున్నాను. సరే, ఏదైనా ఆ విషయం ఇంకా నేను ఇచ్చిన టైం ఉంది. నారాయణ గారు ఆయన ప్రాపర్టీసు, ఆయన ఎలక్షన్ కమిషన్ ఎఫిడవిట్, వాటికి సంబంధించి ముఖ్యంగా మొన్న నేను నారాయణ గారి విషయం చెప్పిన తర్వాత నాకు అనేక రకాలైనటువంటి ఈమెయిల్స్ వస్తున్నాయి. నారాయణ గారి మీద వేరియస్ కంప్లైంట్స్, వేరియస్ స్టేషన్లో ఉన్న కేసులు, ఎక్కడెక్కడ ఎవరెవరు చచ్చిపోయారు, ఏమిటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, వాళ్ళందరికీ నేను మీ ద్వారా మనవి చేసేది ఒకటే, నాకు నారాయణ గారు నా శత్రువు కాదు. ఇండివిజువల్ చేస్తే ఆ చట్టవిరుద్ధమైన పనులకి సంబంధించి నేను చెప్తే కొంచెం ఫోకస్ ఎక్కువ వస్తుందని మీరు అనుకుంటే వాటిని పంపించండి. అది కూడా మీరు పంపినట్టుగా నేను చెప్పను. నేను వెరిఫై చేసుకుంటాను. వెరిఫై చేసుకున్న దాంట్లో ట్రూత్ ఉందంటే, ఉదాహరణకి నన్ను ఎవరో పంపించారు, ఈయన మీద నారాయణగూడలో 356 సెక్షన్ 356 FIR 356/2010 ఈయన తెలుగు అకాడమీ వాళ్ళు వేసినటువంటి బుక్స్ అన్ని తీసుకెళ్ళి వేరే ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించేసి, ఆ ప్రెస్ ఓనర్ కూడా ఈయనే, వాళ్ళ దగ్గర ఉన్న విద్యార్థులకు మాత్రం డబల్ రేటుకి, త్రిబుల్ రేటుకి అమ్ముతట. దాని మీద తెలుగు అకాడమీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో. అది ఎవరో పంపించారు. నేను వెంటనే నెట్లో వెరిఫై చేసుకుని తెలుగు అకాడమీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇది నిజమా కాదా అని తేల్చుకుని తర్వాత ఓకే నిజంగా జరిగింది ఇది,
2016లో ఈయన మంత్రి అయిన తర్వాత హైకోర్టులో ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయించేసుకున్నాడు. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఇది 2014లో ఇచ్చిన ఎఫిడవిట్లో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయాలా అక్కర్లేదా అన్న దాని మీద 2 ఏళ్ల లోపు జైలు శిక్ష అయితే అక్కర్లేదు, అందుకని చేయలేదని ఉంది. ఒక కాలం అయితే ఏ కేసులు ఉన్నాయి నీ మీద అంటే చేయవలసిన అవసరం ఉంది, దాని మీద ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇలా సత్యం అయితేనే చెప్పండి. ఈయన మంత్రి అయ్యాక, రాష్ట్రం విడిపోయాక, ఈయన చైతన్య కలిసిన తర్వాత హైదరాబాద్లో ఈయనకి సంబంధించిన చైతన్య సంబంధించిన కాలేజీల మీద తెలంగాణ గవర్నమెంట్ రైడ్ చేసి ₹1 కోటి ఫైన్ వేసింది. ఇది ఎవరో పంపారు నాకు, దాన్ని వెరిఫై చేశాను. కరెక్టే, ఫైన్ వేసిన మాట కరెక్టే. ఆ కేసు ఎక్కడుంది ఏంటి ఇంకా వెరిఫై చేస్తున్నా. దాని మీద ఈయన అప్పీల్ చేశాడా, కోర్టు ఏం చెప్పింది, అంతవరకే పరిమితం అవ్వండి తప్ప ఈ విద్యా సంస్థలో సొసైటీ అన్నది సొంతంగా వాడుకోవడానికి లేదు. సొసైటీ బైలాస్లో క్లియర్గా ఉంటుంది. సొసైటీ ఆస్తులు ఎంతైనా పెరగచ్చు, కానీ సొసైటీ చైర్మన్ ఆస్తులు, సొసైటీలో డైరెక్టర్ల ఆస్తులు పెరగడానికి వీలు లేదు. అది క్లియర్గా వాళ్ళు రాసుకున్నటువంటి బైలాస్లో పెడతారు. దానికి సంబంధించినవి ఆ వైలేషన్స్ ఉన్న, ఆయన స్కూల్ నడిపడంలో వైలేషన్స్ ఉన్న అలాంటివి ఏమైనా ఉంటే మెయిల్ చేయండి తప్ప నారాయణ గారి మిగతా ఆయన జీవితానికి సంబంధించినవి ఏవి పంపినా మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, నా టైం వేస్ట్ చేస్తున్నారు. నాకు వాటిలో ఏమాత్రం ఆసక్తి లేదు. కాదు, మెయిల్స్ వచ్చి పడిపోతున్నాయి. ఇప్పుడు నారాయణ గారు లాంటి వాడు అంత పెద్ద లెవెల్లో కాలేజీకి వచ్చి అన్ని కోట్లు సంపాదించిన వాడికి న్యాచురల్గా చాలా శత్రువులు ఉంటారు. ఆయన ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నాడు, ఆయన పేరు పెట్టుకున్నాడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని. మనం ఒనీడా చూస్తాం, ఒనీడా కూడా అంతే. ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎనిమీ. నైబర్ ఎప్పుడు ఎనిమీ ఉంటాడు. ఈయన ప్రైడ్ అని ఎలా అనుకుంటున్నాడో ఈయన నైబర్ ఎనిమీ. నాకు అలా పంపిస్తూనే ఉన్నారు. ఇది మొన్న మీకు చెప్పినప్పటి నుంచి ఇంకా మెయిల్ వాడు నోటీస్ పంపే పరిస్థితి వచ్చింది. నీ మెయిల్ ఫుల్ అయింది, డిలీట్ చేసుకో, లేకపోతే మొత్తం పోతాయి. అంత పరిస్థితిలో వచ్చేస్తున్నాయి. ఎవరు పంపుతారు? ఆయనకు బాగా దగ్గర వాళ్ళు, ఆయన చేత దెబ్బతిన్న వాళ్ళు, లేకపోతే ఆయనతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఆయన వ్యాపారంలో కలిసి ఉండి విడిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇన్ఫర్మేషన్. పంపండి, తప్పకుండా తప్పులేదు. ఎందుకంటే ఈవేళ నారాయణ గారు పబ్లిక్ ప్రాపర్టీ. ఇదే నారాయణ గారు 2 ఏళ్ల క్రితం నేను ప్రెస్ మీట్ పెడితే ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, వేస్తే ఒక సింగిల్ కాలం వేస్తారు. ఈవేళ నారాయణ గారు మంత్రి. ఆ మంత్రి కూడా ఎలాంటి మంత్రి? ఈ ఎడ్యుకేషన్ అన్నిటి మీద, ఈయన సొసైటీలన్నిటి మీద ఆధిపత్యం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వియ్యంకుడు. ఇప్పుడు లేటెస్ట్గా ఈయన మంత్రి అయిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఈయన అల్లుడు గారు నడుపుతున్నారని కూడా వెబ్సైట్లో ఉంది. ఈ అల్లుడు గారే అయితే ఇది ఇంకా ఇంపార్టెన్స్ సంతరించుకుంటుంది. న్యాచురల్గా గవర్నమెంట్లో కీ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ పెట్టినటువంటి అన్ని రూల్స్ని కూడా వైలేట్ చేస్తూ, గవర్నమెంట్కి ఇచ్చినటువంటి అన్ని కమిట్మెంట్స్ని వైలేట్ చేస్తూ ఇలా సొంతాస్తులు పెంచుకుంటున్నారు అన్నది ఇంకా ఫామ్లోకి వస్తుంది, న్యూస్లోకి. సో ఇది ఇంకొక విషయం నాకు మెయిల్స్ పంపుతున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఓన్లీ నారాయణ గారి వరకు కాదు. నేను ఏ రకంగా అయితే ఆ రోజు మా ఇంట్లో డిపాజిట్ దాచుకుంటే ఆ డిపాజిట్ కాగితం చూసి నాకు అనుమానం వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే అది మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేది మూసేసేదాకా వెళ్ళిందో, అదే రకంగా ఈ నారాయణ అనేది ఎందుకు వచ్చిందో, ఆయన ఎందుకు నన్ను తిట్టాడో, ఎందుకు అవసరం వెళ్ళన్నాడో పరిస్థితులు అంటే నాకు తెలియదు. కానీ దీంతో వైలేట్ చేసి నడుపుతున్నటువంటి అన్ని కాలేజెస్కి, అన్ని సొసైటీలకి ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి ఇది ప్రారంభం కావాలి. దానికి తగ్గట్టుగా పంపించండి. మీరు పంపించేటువంటి మెయిల్స్ ఏమైనా ఉంటే ఆ రకంగా ఒక్క నారాయణ కాదు, ఇంకా దీంతో ఈక్వల్గా చైతన్య అని రకరకాల మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డులను ఉన్నాయి సొసైటీలు. ఒకే ఒకటి తెలుసుకోండి, ఆ సొసైటీ ఎంత డబ్బు సంపాదించింది అన్న దాని మీద నేను ప్రశ్నించను. ఆ సొసైటీ పేరు పెట్టుకుని సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్, డైరెక్టర్సు ఎంత అక్రమాస్తులు పెంచుకున్నారో అది పంపించండి. ఖచ్చితంగా ప్రశ్నించడంతో ఆపను. దీన్ని ఒక ఇష్యూ చేస్తాను. దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్లాలో ఆ లెవెల్కి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ విద్యా వ్యాపారం విద్యా వ్యాపారం కూడా కాదు, విద్యా దోపిడీ, దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నా. ఎనీ క్వశ్చన్స్?